నమస్తే అండి. ఈరోజైతే కరివేపాకు పొడి అయితే తయారు చేసుకుంటున్నానండి. ఇది ముందుగా అయితే కడిగేసి శుభ్రంగా నీళ్ళల్లో బాగా పొడి బట్ట పైన ఆరబెట్టి పెట్టానండి. ఫ్యాన్ కింద అయితే చుక్క నీళ్ళు కూడా ఉండకూడదండి, లేకపోతే చెడిపోతుంది. ఇంకా తర్వాత గుప్పెడు ఇలా వెల్లుల్లి రెబ్బలు, తర్వాత కొంచెం చింతపండు, తర్వాత కారంకు తగ్గట్టు ఎండుమిరపకాయలు, కొంచెం మినప్పప్పు, కందిపప్పు, కొద్దిగా జీలకర్ర అండి. ఈ కరివేపాకు వచ్చేసి లేతగా ఉండకూడదు, కొంచెం ముదురుగా ఉండాలి, అప్పుడే పొడి బాగుంటుందండి. ఇంక ఇట్లా అయితే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా అయితే కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలండి. ఇది పచ్చివాసన పోయేటట్లు బాగా వేయించుకోవాలి. ఇట్లా వేయించుకున్న తర్వాత ఇంకా దీన్ని పక్కన పెట్టేసి మళ్ళీ ఇందులో మినప్పప్పు, కందిపప్పు అవి వేసి వేయించుకోవాలి. తర్వాత జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు అన్నీ వేసి ఒకదాని తర్వాత ఒకటి అయితే వేయించుకోవాలండి. ఇంకా తర్వాత చింతపండు బాగా చిన్న చిన్న ముక్కలుగా తీసి ఇంకా అంతా వేసి మిక్సీ పట్టేసుకోవాలండి. ఇంకా తర్వాత కొద్దిగా లాస్ట్లో కొంచెం వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి ఈ చింతపండు, సాల్ట్ అంతా వేసేసి బాగా పౌడర్ అయితే చేసుకోవాలి, మిక్సీ పట్టేసుకోవాలి. లేదు రోలు ఉంటే రోట్లో అయినా దంచుకోవచ్చు. ఇట్లా చేసి పెట్టుకుంటే అండి ఎప్పుడైనా ఉప్మాలో అయినా, తర్వాత బోండాలు చేసుకున్న, ఇడ్లీ చేసుకున్న, దోశ చేసుకున్న, చట్నీ చేయడానికి టైం లేనప్పుడు ఇట్లా అయితే తొందరగా ఈ పొడి వేసుకొని తింటే బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక వేడి వేడి అన్నంలో తిన్నా కూడా చాలా బాగుంటుందండి. ఇదైతే గినక అప్పుడప్పుడు నేను చేసి పెట్టుకుంటూ ఉంటాను. ఇదైతే ఇంకా ఇట్లా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే కనుక కొద్ది రోజులు అయితే ఫ్రీ అయిపోతానండి. అందుకోసమై ఇంకా మొన్న అయితే కారాలు చేశాను, ఎండు చేపలు ఫ్రై చేసి పెట్టాను, అలాగే ఇంకా చక్రాలు చేశాను. ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా చేసి పెట్టేసుకుంటే మనం కొద్ది రోజులు అయితే ఫ్రీ అయిపోవచ్చు. ఎప్పుడైనా మనం చేయలేని పరిస్థితుల్లో ఇట్లా పొడులు ఉన్నాయనుకోండి, తొందరగా ఇవి వేసుకొని తినేసేయచ్చు. వేడి వేడి అన్నంలో అయినా కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది కరివేపాకు అయితే. ఈ అసలు స్మెల్లే చాలా బాగుంటుందండి. అసలు ఈ పౌడరు మిక్సీ పట్టాక అయితే కనుక ఆ స్మెల్ చాలా బాగుంటుంది. ఇంక ఇట్లా చింతపండు అయితే ఇట్లా కొంచెం కొంచెంగా చేసి వేసేసుకోవాలి. తిరగటం లేదని చెప్పి ఇంకా సగం సగం చేసి పట్టాను. మనం రోట్లో దంచుకుంటే కనుక చాలా బాగా వస్తుందండి పొడి అయితే. మరీ అంత మెత్తగా కాకుండా ఇలా కొంచెం పట్టుకుంటే సరిపోతుంది. ఇట్లా అయితే చూడండి, స్మెల్ చాలా గుమ్మగుమ్మలాడుతుందండి మా కరివేపాకు పొడి స్మెల్ అయితే. ఇంక ఇట్లా మనం పట్టుకున్నాం కాబట్టి కొంచెం ఉండలాగా అయిపోతుంది. కొంచెం అట్లా అంతా ఆ ఉండలంతా తీసేసి కొద్దిసేపు ఆరబెట్టేసుకొని మనము ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ కరివేపాకు అనేది అన్ని విధాలా మంచిదండి. మనకు కంటికి కానీ, జుట్టుకు కానీ అన్ని విధాలా మనకి అయితే మేలు చేస్తుంది. ఇట్లా పొడి చేసుకొని తినడం వల్ల చాలా బాగుంటుంది. మనము మామూలుగా అయితే తాలింపులో వేసేస్తే ఏరిపడేస్తారు పిల్లలు. ఇంక ఇట్లా పొడి చేసి అన్నంలో కలిపిస్తే కనుక కమ్మగా తింటారండి. కొంచెం నెయ్యి వేసి కలిపి పెట్టామంటే వేడి వేడి అన్నంలో చాలా ఇష్టంగా తింటారు. సో ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చితే ఒక లైక్ చేయండి.